సంగారెడ్డిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. చింతా ప్రభాకర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతల కౌంటర్. జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే ఖబర్దార్, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యేకు సవాల్. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. జగ్గారెడ్డిపై చేసిన ఆరోపణలకు తాము సమాధానం చెబుతామని, అదే సమయంలో తాము లేవనెత్తిన ప్రశ్నలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జగ్గారెడ్డిపై చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కాంగ్రెస్ నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగ్గారెడ్డిపై విమర్శలు చేయడం కాదు, మేము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు సవాల్ విసిరారు. సీలింగ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం, దళితుల భూములకు సంబంధించిన అంశాలు, సదాశివపేటలో రోడ్ల కబ్జా ఆరోపణలు, మాలకుంట భూముల వ్యవహారం తదితర అంశాలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాదు, మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో మహిళా కౌన్సిలర్ల పట్ల చింతా ప్రభాకర్ వ్యవహరించిన తీరుపైనా కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించారు. ఎక్కడికి రమ్మన్నా వస్తాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. రాజకీయ విమర్శలకు తాము భయపడబోమని, ఇకపై బీఆర్ఎస్ నాయకుల అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా ప్రజల ముందు ఉంచుతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు చేసినవే కాగా, వీటిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లేదా బీఆర్ఎస్ నేతల స్పందన రావాల్సి ఉంది. ఇక సంగారెడ్డి అభివృద్ధి అంశాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఐఐటీ తీసుకురావడం, ఇంటింటికి మంజీరా నీటిని అందించే ప్రయత్నాలు, సంగారెడ్డి నుంచి లింగంపల్లి వరకు 4 లేన్ల రహదారి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అగ్రికల్చర్, పీజీ కాలేజీల ఏర్పాటు, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల అందజేత వంటి కార్యక్రమాలను జగ్గారెడ్డి చేపట్టారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సంగారెడ్డి అభివృద్ధి అంటే జగ్గారెడ్డి, ప్రజల సమస్య అంటే గుర్తుకు వచ్చే పేరు జగ్గారెడ్డి, ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నాయకుడు జగ్గారెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా చింతా ప్రభాకర్తో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, ఇటీవల సంగారెడ్డి రాజకీయాల్లో చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడంతో నియోజకవర్గ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు నేరుగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు బహిరంగ చర్చకు సవాల్ విసరడంతో, చింతా ప్రభాకర్ ఈ సవాల్ను స్వీకరిస్తారా? కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారు? జగ్గారెడ్డిపై రాజకీయ విమర్శల యుద్ధం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు సంగారెడ్డి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకరు మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి మీద, మా నిర్మల జగ్గారెడ్డి గారి మీద అవాక్కులు చవాకులు చేయడం జరిగింది. అయ్యా చింతా ప్రభాకర్ గారు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి సదాశివపేట పట్టణానికి చేసిన అభివృద్ధి కొంచెం చూస్తే బాగుంటుంది ప్రజలకు. ముఖ్యంగా మన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని చెప్పడం కాదు, ఇది మీ ముందు ప్రజల ముందు ఉంచేటటువంటి బాధ్యత మాపై ఉంది కనుక మేము చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే అయింది తప్ప పని మాత్రం ఏది చేయలేదు. సదాశివపేట లోపల కందకం అనేది ఉండే చుట్టుపక్కల, దాన్ని మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దాన్ని మూయించడం జరిగింది. తదుపరి రోడ్లు వేయించడం జరిగింది. మరి నువ్వు వచ్చిన తర్వాత
ఏ రోడ్డు వేయించినావు? నీ పనేంది? సదాశివపేట లోపల మంచి పని చేయమంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ను తీసుకుపోయి సిద్ధపురంలో కట్టించున్నావు నువ్వు. నిజం కాదా? ప్రజలు దాన్ని తప్పుదో పట్టించినావు. ముఖ్యంగా మా నాయకుడు భూములను కబ్జా చేస్తానని చెప్పడం జరిగింది. అయ్యా ప్రభాకర్ గారు, నీ భార్య పేరు మీద 8 ఎకరాల సీలింగు భూమి ఉండే పేద ప్రజలతో తీసుకొని నువ్వు వాటిని అమ్మింది నిజం కాదా? ఇగో పత్రికా సోదరులకు నేను వాటి సర్వే నెంబర్తో సహా డాక్యుమెంట్తో సహా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము, ఎస్సీల భూములు లాక్కొని మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అధికారులను తప్పుదో పట్టించున్నాను. నిజం కాదా? అది చెప్పాలి ఒకటి. అదేవిధంగా నీ తమ్ముడు చింతగోపాల్ ఒక స్కూల్ను 30 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ రోడ్డు కబ్జా చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. నీ తమ్ముడు చేసిన దానికి నీ బాధ్యత ఉంది. నీ బాధ్యత లేదా? ఆయన ఏదైతే కిరాయి తీసుకుంటుండో వాటి పైసలు నువ్వు తీసుకుంటున్నావు. అదేవిధంగా ఎన్జిఓ భవన్ సదాశివపేటలో కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెటిల్ కానీ ఆ బిల్డింగ్ కానీ నువ్వు అమ్ముకోలేదా? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు ఈరోజు బండ్ల మీద తిరుగుతున్నావు, మంచి కార్లో తిరుగుతున్నావు. నీ రాజకీయ గురువైనటువంటి గడీల నవాజ్ రెడ్డి గారి తొఫేలది. ఈ బట్టలు వేసుకున్నటువంటి నవాజ్ రెడ్డి గారి యొక్క తొఫేలది, గుర్తుపెట్టుకో. అదేవిధంగా నీవు సదాశివపేట పట్టణంలో నీ చైర్మన్ ఉన్నప్పుడు మాలకుంట అనేటువంటి కుంటను నాశనం పట్టించి సదాశివరెడ్డి ఆయన మిస్గైడ్ చేసి దాంట్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని అది ప్రజల కుంటను నువ్వు మాయం చేయలేదా? ఇది నిజం కాదా? అదేవిధంగా ప్రభాకర్ గారు, దీనికి జవాబు చెప్పాలి నువ్వు. సదాశివపేట పట్టణంలో ఏ అధికారి వచ్చినా మా దగ్గర ఒక కంపెనీ ఉండే, ఆ కంపెనీలో నుంచి ఎవరిని బయటికి పంపలేదా? నువ్వు అధికారి దగ్గర పంపలేదా? ఇది నిజం కాదా? చెప్పాలి ప్రభాకర్ గారు. అదేవిధంగా సదాశివపేట చుట్టుపక్కల బైపాస్ రోడ్ వచ్చింది. బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మన ఆఫీసులు కానీ పెద్ద బిల్డింగ్లు కట్టుకునేది మనం శ్మశాన వాటికలు తయారు చేసిన వాటిని చుట్టుపక్కల సదాశివపేట చుట్టుపక్కల శ్మశాన వాటికలు చేసిన స్వామి. ఇది నిజం కాదా? అదేవిధంగా ప్రభాకర్ గారు చెప్తున్న ఒకటే, నువ్వు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మన కౌన్సిల్లో ఉన్నటువంటి మహిళలను ఏం చేసిన గుర్తులేదా నీకు? నీకు తెలియదా? అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నా ప్రభాకర్ గారు, 18/7/2017 19 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకో. నీ మూలకంగా ఒక కుటుంబం నాశనమయ్యింది, వారి పిల్లలు రోడ్డబడ్డారు. మీరు ఇచ్చేటటువంటి డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు మిస్టర్ ప్రభాకర్ గారు. ఇప్పుడైనా ఒకవేళ మీరు మనిషి అయితే చీమునెత్తులు ఉంటే నీకు ఆ డబ్బులు ఏందో ఆ పిల్లలకన్నా ఎంత వాళ్ళకి నేను ప్రతిముఖంగా చెప్తున్నా. ఇది ఎవరు నేను పేరు చెప్పదలుచుకోలేదు, దయచేసి మీరు అడగొద్దు మాకు. ఇది పాపం కలుగుతుంది నీకు. తప్పకుండా ఇప్పటికైనా నువ్వు ఆ డబ్బులు ఏమో మరి కుటుంబాలకు ఇవ్వాల్సిందే నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి నువ్వు అంటావు ఏదైతే మెప్పి పొందాలని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇన్నర్ చైర్మన్గా మళ్ళీ తీసుకోని చెప్పాను. ఏ పిచ్చోడా, అబద్ధం అది. మా నాయకురాలు తూర్పు జయప్రకాష్ రెడ్డి నిమ్రారెడ్డి గారు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితము జిల్లా అభివృద్ధి కోసము జిల్లా అధ్యక్షురాలుగా పని చేసుకుంటూ
పని మెప్పించుకుంటూ అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరికైతే పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా నేను ప్రమోషన్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిర్మలమ్మ గారికి తప్పకుండా చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆమె మా జిల్లాను ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అమ్మగా ప్రతి ఒక్క కార్యకర్తను తీసుకొని మొత్తం మా జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలను అందరితో మెప్పి పొంది పది తీసుకుంటుంది. నీకు గుర్తు లేదా ప్రభాకర్ గారు, నువ్వు ఏదో ముప్పి పొందాలని చెప్పేసి మా నాయకుడిని నువ్వు అంటున్నావు కదా, తప్పు. మళ్ళొకసారి ఖబర్దార్ మా నాయకుని పేరు ఎత్తినా మరి నేను సదాశివపేటలో ఉంటాం. మా ప్రజలు మెప్పు పొంది మేము వచ్చినాం. ప్రజల ముందు వెళ్ళాదాం, మన బహిరంగత పెడదాం సదాశివపేటలో పూట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైనా ఉంటే నాకు శిక్ష చేయండి, ప్రజలను కోరుకుందాం. కానీ నువ్వు ఒప్పుకో, నేను తప్పు చేసినాను ఒప్పుకో, మేము సంతోషిస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇక ముందు మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మా నాయకుడు కానీ, మా జిల్లా అధ్యక్షురాలు కానీ ఎవరు ఏమనదలుచున్నా మేము భరించని శక్తి మాకు. మీ తమ్ముడు చిందగోపాల్ నుండు 60 ఫీట్ల రోడ్డు ఉంది, మా సోదరులు నుండి ఇక్కడ రేపటి నుండి మేము పని చేస్తున్నాము. 60 ఫీట్ల రోడ్డు లోపల పలకలేసి రోడ్డును ఆక్రమించుకుంటే అది తప్పు లేదా? నువ్వు తమ్ముని చెప్పవా? నువ్వు నాయకుడైనా నీ ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి మీ అన్నదమ్ములు కలిసి చేసే అగిత్యాలు ప్రతి విషయం లోపల మీరు ప్రజల లోపల మేము పొందని మాకు సంతోషం. కానీ అనవసరంగా మా కాంగ్రెస్ నాయకుల మీద, మా తూర్పు జయప్రకాష్ పైన, నిర్మల జగ్గిరెడ్డి పైన ఎలాంటి అబద్ధాలు వేసినా మేము సహించామని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికస్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరికి ప్రెస్ మీట్లో మాట్లాడే అర్హత ఉందో వాళ్ళు మాట్లాడితే దానికి ఒక అందం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎవరైతే మాట్లాడవలసినటువంటి వ్యక్తి మాట్లాడాలనో వాళ్ళు కాకుండా కింద వెనక ఇద్దరు మాట్లాడారు. వాళ్ళకు ఏం అర్హత ఉందో ఏముందో నాకైతే తెలియదు. జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు వాడు ఏడున్నాడో కూడా తెలియదు. బీజేపీలో నేను కూడా ఉన్నా జగ్గారెడ్డి ఎంబడి, కానీ ఏడున్నాడో తెలియదు. వాడంటాడు దత్తాత్రేయ ఎవరో ఉన్నప్పుడు నీటి శాంక్షన్ వచ్చింది అని. అంటే అనడానికి ఒక పద్ధతి ఉండాలి, లేకుంటే తనన్న రాజకీయంల కన్నా వచ్చి ఉండాలి. ఉంటే అంటే ఒక అర్థం ఉంది. ఇకపోతే వాటర్ స్కీమ్ గురించి మాట్లాడిండు, వాళ్ళు చెప్పిండ్రు ఎవరు ఇచ్చిండ్రు అనేది. ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడినరో వాళ్ళందరూ వాళ్ళ గురించి వాళ్ళు నెమరేసుకొని ఆలోచించుకొని వాళ్ళు చెప్పింది కరెక్టేనా కాదా అని వాళ్ళంతలో వాళ్ళు ఆలోచించుకోవడం మంచిది. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. డెఫినెట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళకి సరి అయిన దెబ్బ, అంటే సరి అయిన మాట, గుణపాఠం నేర్పడం జరుగుతుంది. నమస్కారాలు. ఇంతకుముందు ఈరోజే కొన్ని గంటల క్రితము సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మా నాయకుడు జగ్గారెడ్డి మీద ఘాటైన విమర్శలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరిగింది. మా వాళ్ళకి గుర్తుపట్టలేరు, ఒక కులాన్ని కూడా దూషించిండు ఆయన. ఆ కులపోంతోనే రేపు పొద్దున పోలీస్ కేసు వేపిస్తాను నేను. ఏ కులాన్ని దూషించిండో ఆ కులంతోనే రేపు పొద్దున కేసు వేపిస్తాను. నేను కులం మీద మాట్లాడే హక్కు నీకు ఎక్కడున్నది? ఏ కులం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి కులానికి ఏ కులంకే వాడే నాయకుడు, ఏ కులం పెద్ద ఆ కులమే. ఎట్లంటావు ఆ కులం? నువ్వు ఆ కులం పెట్టి మా నాయకుడిని ఎట్లంటావు నువ్వు? ఖబర్దార్ నాయకుడు. ఇంతకుముందు మా సత్యనారాయణ గారు మాట్లాడినరు, ఒక కుటుంబాన్ని చంపిన మహిళను ఆత్మహత్య చేసినావు నువ్వు.
మహత్య కదా హత్య. కాలు పెట్టుకొని కాల పెట్టుకొని చచ్చిపోయింది నీ నీ పుణ్యాన. ఇంతకుముందు మా సంతు చెప్పిండు ఒక 20-21 చెప్పిండు డెవలప్మెంట్లు. నీ డెవలప్మెంట్ ఏంది? మేము తీసుకొచ్చిన స్కీమ్లను, మేము తీసుకొచ్చిన డెవలప్మెంట్ను కలెక్టర్కి పోవాలి, మెమోరండం ఇవ్వాలి, అప్పాని ఆపాలి. ఇదే డెవలప్మెంట్ నీదిగా. నువ్వు వచ్చిన 5 ఏళ్లలో ఒక్క పని డెవలప్మెంట్ చేసినట్టు మాకు చూపి. కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు సంగారెడ్డిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తుంటే, సీసీ కెమెరా కొన్ని 7 కోట్ల రూపాయల సీసీ కెమెరాలు సంగారెడ్డిలో పెడుతుంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు. అరే ప్రజలు చెప్తారు ఏది బాగాలేదు ఏది బాగులేదన్నది. ఇంటి ముంగడ కాలు పెడితే మోకాల దాకా నీళ్ళు అంటుండే. మరి ఇప్పుడు ఈ ఏడాదిలో కొన్ని 100 కోట్ల రూపాయల రోడ్డు పనులు అయినాయి. ఇవాళ ఇంకా జరుగుతున్నాయి, ఇంకా 2.5 సంవత్సరం ఇంకా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం కాదు నీది. ఇలా రేపు చూడు నా ముఖ్యమంత్రి వస్తున్నాడు, 1,05,00,000 రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఇలా అది మా ప్రభుత్వం. నువ్వేమంటావు? రాహుల్ గాంధీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా గెలవమా? గెలిచేది ముంగట్టు ఉంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. నా ముఖ్యమంత్రి చెప్తాడు, నా నాయకుడు జగ్గడి చెప్తాడు. ఏ పార్టీ గొప్పతనం చెప్పేది ఆ నాయకుని హక్కు. అది నువ్వేం చెప్తావు? నీ పార్టీని పొడుగుతే పొగుడుకో. నా పార్టీలో పుట్టినాం, నా పార్టీ అన్నం తింటున్నాం, నా పార్టీ కూడు తింటున్నాం కాబట్టి నా పార్టీ నాకే గొప్ప. అవును, జగ్గడి చెప్పిండు సోనియా గాంధీ దొరికి వచ్చినా, రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీ సభ పెట్టినప్పటికే మీ అందరు కలిసి ఒక మూకొమ్మడై ఆయన జైలుకు పంపించారు కాదా? ఇప్పుడు ఇంతకుముందు మావాడు చెప్పిండు బరాబర్ మీరు కావాలని చెప్పి అరెస్ట్ చేయించారు. అందులో కేసీఆర్ గారు లేరా? హరీష్ రావు గారు లేరా? అంత పెద్ద మాట నాకు రాదు, పెద్ద మనిషి అన్నికే. కానీ మీరు ముందుగాల ఉండి మమ్మల్ని అనండి. మీరు ముందుగాల పిల్లలకి, విద్యార్థులకు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొస్తున్నాడు. ఇంకో 7 కోట్ల ఫండ్ తీసుకొచ్చిండి మహిళా డిగ్రీ కాలేజ్కి. నువ్వు 2 కోట్లు తీసుకొచ్చి అంటే ఏ ఫండ్ కన్నా చూద్దాం. మళ్ళా ఇప్పటి వరకు ఏదైనా 1 కోటి రూపాయలు తీసుకొచ్చి అయినా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినవా? నీ ప్రభుత్వం కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ఇయ్యవు. 10 రూపాయలు ఏమనంటే జాతర అంట. అవును, జాతర జగ్గారెడ్డి హక్కు, సంగారెడ్డి హక్కు జాతర. దసరా జగ్గారెడ్డి గారి ఓతను, షావ లేపేది ఆయనకే ఓతను సంగారెడ్డిలో. గతంలో పి రామచంద్రరెడ్డికి ఉండే షావ తీసుకపోయేది, ఇప్పుడు జగ్గారెడ్డి మోస్తున్నాడు షావను. సంగారెడ్డి ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు, దాన్ని వీక్షిస్తున్నారు. సంగారెడ్డి ప్రజలు అందరినీ ఆనందం పొందుతాడు, ఆ దసరని ఆనందం పొందుతాడు, ఆ జాతరని ఆనందం పొందుతాడు, ప్రజల సమస్యల పొంటి ఆనందం పొందుతాడు. ఎవరికి ఏం రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ప్రజలకు ఏం జరిగినా తనలాగా భావిస్తాడు. లక్షల రూపాయలు ఇవాళ రోగాలకు, నొప్పులకు ఇస్తున్నాడు. ఇవాళ ఎందుకోసం ఇస్తున్నాడు? ఎవరైనా బాధపడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ పక్క కానీ లేట్ అయితే వాడు చచ్చిపోతాడని చెప్పిస్తాడు పైసలు. ఈరోజు మాట్లాడింది చాలా సబ్జెక్ట్ ఒకటైతే నువ్వు మాట్లాడింది ఒకటి. ఇవాళ కాబట్టి పత్రికా విలేకరులకి, మా సదాశివపేట నాయకులు, మా మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత అంజమ్మ సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్, మరి వైస్ చైర్మన్ కూడా ఈయనే ఉన్నాడు, టౌన్ ప్రెసిడెంట్ కూడా ఈయనే ఉన్నాడు. గతంలో మీరు కుంట కబ్జా చేసింది, జాగాలు కబ్జా చేసింది, చింతగోపాల్ కబ్జా చేసింది, ఆధారాలతో సహా మీ అందరి ముంగడ పెడతాం. ఎవరు తప్పు ఎవరప్పు అని మీరు చెప్పండి. మీరు ఎంతసేపు విజ్ఞానవంతులు, మేధావులు అన్నీ అంటారు మీరు. మరి ఎవరు మేధావంతులు, ఎవరు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు దయచేసి సంగారెడ్డి ప్రజలారా మీరు గుర్తు చేసుకోండి. నిన్న కూడా ప్రెస్లో అందరు ప్రెస్ వాళ్ళు ఇక్కడ అందరు ఆల్ ప్రెస్ గ్రూప్ ఉంది. ఇలా జగ్గడి గారు ఏం చెప్పారంటే, నేను హరీష్ రావు మీద కోపాన్ని అంటలేను, హరీష్ రావు ఇది జరిగిన సంగతి మాత్రమే గుర్తు చేస్తున్నా అని చెప్పి TV9 వాళ్ళు ఉన్నారు, T5 వాళ్ళు ఉన్నారు, V6 వాళ్ళు ఉన్నారు, iNews వాళ్ళు ఉన్నారు, ఆల్ గ్రూప్స్ ఉన్నాయి, అన్ని పేపర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే మాట చెప్పిండు. అదేదో పెట్టుకొని నీ పక్కకు టీం అంతా తీసుకొని నీ పక్కకున్న టీం వల్ల ఒక్కడు 50 లక్షల రూపాయలకి సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఇలా మా నాయకుని విమర్శించి అక్క ఎక్కడి మీద మీకు ఇలా అరే బొమ్మ ఆంధ్ర కనబడితే మీ ఆడికెళ్ళి ఫోన్ చేసిన దినాలున్నాయి, మీ నాయకుని బొమ్మ ఇక్కడ కనబడుతుంది అని చెప్పి. అది మా నాయకుని యొక్క తత్వం. ఊర్లో వాడు బస్ దీతే వాడు యాడ్ చేస్తాడు, ఏడున్నామన్నా ఇక్కడ కనబడుతుంది మీరు యాడ్ చేస్తాడు. అది మా నాయకుని తత్వం. దయచేసి మాట్లాడేటప్పుడు కానీ అవతలని విమర్శించేటప్పుడు కానీ మీరు ఆలోచన చేసుకోండి. మీరు కబ్జా అన్నారు, కబ్జాల మీద మొత్తం మా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కబ్జాలు ఉంటాయి. నిజంగా జగ్గారెడ్డి ఒక ఎకరా కానీ 4 ఎకరా కానీ కబ్జా చేసినట్టు ప్రూఫ్ ఇవ్వండి మాకు.
మీరు కబ్జా చేసినట్టు మీ తమ్ముడు కబ్జా చేసినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఇస్తాం ఇవన్నీ. మీరు 2 మున్సిపాలిటీలు గెలిచిన నాయకుడు మా నాయకుడు. ఇలా 2 మున్సిపాలిటీ మేము కైవసం చేసుకున్నాం. మీరు ఎక్కడ పోయిన మళ్ళా వచ్చే ఎన్నికలలో, వచ్చే 2029 ఎన్నికలలో గంటా మోగుతాయి, బరాబర్ గెలుస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడైనటువంటి జగ్గారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది. నాయన, నీకు జగ్గారెడ్డి గారికి నక్కకు నాగలుకు అనుకున్నంత తేడా ఉంది. కష్టమని ఎవ్వరింటికి వచ్చినా ముందో ఎన్కో 10 రూపాయలు సాయం చేసే గుణం ఆయనకున్నది. చాలామందికి సాయం చేస్తాడు. కష్టమని వచ్చిన వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. మరి నువ్వు ఎంగిల్ చేతితో కాకిని కొట్టవు, పిల్లికి పిచ్చమేయవు. నువ్వు కూడా మాట్లాడితే మరి దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నువ్వు ఎమ్మెల్యే ఎట్లా గెలిచినావు? ఎలక్షన్ టైంలో ప్రజలను డబ్బుతో మభ్యపెట్టి, ఒక సెక్షన్ను మభ్యపెట్టి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. కానీ ఈ ఊరు మంచి చెడులో లేవు, ఈ నియోజకవర్గం మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మేము మొన్ననే అనుకున్నాం ఎమ్మెల్యే ప్రభాకర్ కనిపిస్తలేడని కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. నువ్వు ఈ ఊరు మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మరి మా నాయకుని గురించి మాట్లాడుతున్నావు. హరీష్ రావు మెప్పు పొందనీకే నువ్వు చేసిన ప్రయత్నము బెడిసి కొట్టింది. మేమెవరం కూడా ఊరుకోమని ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు సంగారెడ్డికి. ఏం చేసినావు సంగారెడ్డికి చెప్పు? ఇక్కడికి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజ్ను సిద్దిపేట తరలించకపోతే 4 సంవత్సరాలు కేసులలో తిరిగినాం, పోరాటాలు చేసినాం, బంధువులు పెట్టినాం, రస్తారోకోలు చేసినాం, దీక్షలు చేస్తే అప్పటి ప్రభుత్వము మెడికల్ కాలేజు మంజూరు చేసింది. ముందు మంజూరైన మెడికల్ కాలేజ్ను ఆపలేకపోయినావు, వీడికేం తేలేకపోయినావు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ నియోజకవర్గానికి నువ్వు చేసిందేందో ఒకసారి చెప్పాలి. నన్ను చెప్పమంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఏం చేయలేరని మీరు జగ్గారెడ్డి గారి గురించి అన్నారు కదా. నేను చెప్తా, ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకో. సంగారెడ్డికి తలమానికంగా ఈరోజు ఐఐటి తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇంటింటికి మాంజిరా నీళ్ళు ఇచ్చింది జగ్గారెడ్డి గారు. స్విమ్మింగ్ పూల్ కట్టించింది జగ్గారెడ్డి గారు. రాజీవ్ పార్క్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏదైతే మీరు ఆడ పోయి ఇప్పుడు మీటింగ్లు చేస్తుర్రో ఆ కాంప్లెక్స్ కట్టించింది జగ్గారెడ్డి గారు. సంగారెడ్డి రోడ్ వైండింగ్ చేసి సెంట్రల్ లైటింగ్ చేయించింది జగ్గారెడ్డి గారు. చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు 4 లైన్ల రోడ్డు తెచ్చింది జగ్గారెడ్డి గారు. సంగారెడ్డి కోర్టు బిల్డింగ్ కట్టించింది జగ్గారెడ్డి గారు. మహబూబ్ సాగర్ ట్యాంక్ బండ్ కట్టించింది జగ్గారెడ్డి గారు. శిల్పారామం కట్టించింది జగ్గారెడ్డి గారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చింది జగ్గారెడ్డి గారు. పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. తారా డిగ్రీ కాలేజ్లో పీజీ సెంటర్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇప్పుడు మీరు గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఎప్పుడన్నా మీకు టైం దొరికితే మీరు విజిట్ చేయండి. సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుని మీద ఏమీ చేయనటువంటి నాయకులు అవాకులు చవాకులు పేల్తే మేమందరం చూస్తూ ఊరుకోము. ఇది 100కు 100% మేము ఖండిస్తాము. అవసరం అనుకుంటే మీ ఆఫీస్ను కూడా ముట్టడిస్తాము, మిమ్మల్ని సంగారెడ్డిలో తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మరో విషయం, 2021-22లో కరోనా వచ్చిన సమయంలో యాడున్నావు నువ్వు ఏడున్నావు? ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉన్నావు? నువ్వు అందుబాటులో ఉన్నా ఏం అందుబాటులో ఉన్నావు? ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పటికీ సప్లై చేస్తున్నాము. ఆ రోజులలో బంగారం దొరికింది కానీ ఆక్సిజన్ సిలిండర్ దొరకలే. ఆ రోజు రిస్క్ చేసి కంపెనీలో మాట్లాడి ఆక్సిజన్ సిలిండర్లు ప్రజలకు కరోనా టైంలో కూడా సప్లై చేసినటువంటి నాయకుడు జగ్గారెడ్డి గారు. సొంత డబ్బులతో అంబులెన్స్లు పెట్టి
పేషెంట్లను ఇటు ఎక్కడ హాస్పిటల్ అవసరం ఉంటే అక్కడ సీట్లు ఇప్పించి తరలించింది జగ్గారెడ్డి గారు. నడుచుకుంటూ వందల కిలోమీటర్లు పోతున్నటువంటి ప్రజలను చూసి అల్లాడిపోయి సొంత డబ్బులతో డీసీఎంలు పెట్టిరు. ఇదంతా మీ పత్రికా మిత్రులకు తెలియదా? సంగారెడ్డి ప్రజలకు తెలియదా? బట్ ఏ ప్రజల మధ్యలో మమేకమైనో మాకైతే అర్థమైతలేదు. ప్రజలు విజ్ఞులు విజ్ఞానవంతులు అంటావు, మరి నువ్వు ఏడ తిరిగినావు, ఎవరి దగ్గర తిరిగినావు? నువ్వు మందిని పిచ్చోళ్ళని చేద్దామని అనుకుంటున్నావు, కానీ ఎట్టి పరిస్థితులలో ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. ఇంకోటి, మన జాతరల గురించి మాట్లాడింది. నువ్వు రావు, వచ్చిన వాళ్ళ మీద ఏడుస్తావు. జాతర అనేది తెలంగాణ సంస్కృతి. పోతరాజుల ఆటపాటలు, ఆడపిల్లలు పిల్లలు జాతరలలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆడుతూ పాడతారు. దాని గురించి మీకు తెలియదు. మీరు దాని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే ఏ జాతరలో రాలే, దేనిలో రాలే. ఈ ఊరు ఆయన గెలిచిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన అన్నీ వచ్చినాయి. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి నువ్వు సంగారెడ్డికి తెచ్చిపెట్టిన ఆస్తి ఏందో ఒకసారి ప్రజలకు చెప్పు. నువ్వు ఏం ఆస్తి తెచ్చిపెట్టావు సంగారెడ్డికి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సంగారెడ్డి ఆస్తులు. ఇక నీ పక్కకు కూర్చున్న నాయకులు, వార్డు మెంబర్ కూడా గెలవరు, వాళ్ళు జగ్గారెడ్డిని కామెంట్ చేస్తారు. కాసాల బుచ్చిరెడ్డి ఖబర్దార్, నీకు చెప్తున్నాము. నువ్వు అనుకుంటున్నావేమో కానీ మీ చిట్టా బయట పెడతాం బిడ్డ అనుకుంటున్నావేమో కానీ కాసాల బుచ్చిరెడ్డి నీ స్థాయా జగ్గారెడ్డి గురించి మాట్లాడేది? ఆయన మోచేతి నువ్వు కూడా అయినావు కదా. నీ క్యారెక్టర్ ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది? ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది? నువ్వు ఏం చేసినావని మాట్లాడతావు? ఎవరికైనా సాయం చేసినా అది ఉందా? మీది రికార్డు ఉందా? ఈ జిల్లా కాదు, మన నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గం, జిల్లా, వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తే కూడా కష్టాలలో సాయం చేసే గుణం జగ్గారెడ్డి. ప్రజలకు తెలియదా? ప్రజలు కష్టం ఉంటే ఎవరింటికి పోవాలని అడిగితే సంగారెడ్డి ఏ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు జగ్గారెడ్డి దగ్గరికి పోతే సాయం దొరుకుతుందని. మీ గురించి ఎవరైనా చెప్తారా? ఇంకొక ఆయన మనోహర్ గౌడ్ మాట్లాడుతుండు. ఖబర్దార్ చెప్తున్న టీఆర్ఎస్ నాయకులారా, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అన్యాయాలు ప్రతి ఒక్కటి చిట్టా పేపర్తో సహా మా దగ్గర ఉంది. రేపటి నుంచి మీ ఎంబడే పడతాం. ఇన్ని రోజులు మేము ఓపిక పట్టినాం. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు మా దగ్గర లేవా? ఇదే మనోహర్ గౌడ్ పోయినసారి సొసైటీ ఎన్నికలలో పరివార దాబా దగ్గర కూర్చుంటే వచ్చి జగ్గారెడ్డి గారిని కలవలేదా? సాయం చేయమని అడగలేదా? నేనే సాక్ష్యం. నేనున్నా పక్కకు. వాళ్ళ సొసైటీ చైర్మన్ పదవి కోసం వాళ్ళ మెంబర్లను తీసుకొచ్చి అప్పచెప్పలేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అసైన్డ్ భూముల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు కట్టిన ఇల్లే అసైన్మెంట్ భూమిలో ఉంది. మాలకుంట కబ్జా చేసి ఇల్లు కట్టి చైర్మన్ అయినాక నువ్వు వేరేళ్ళ మీద అదేంది గురిగింజ అనే సామెత మీకే సూట్ అవుతుంది. అది ఇప్పుడు అసైన్డ్ భూములు జగ్గారెడ్డి గారు అమ్ముడు కొనుడు అని అన్నారు కదా, ఎక్కడన్నా ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టాలి. నువ్వైతే నీ ఇల్లే ఆధారం. కుంట మాయం చేసినావు, టీఎన్జిఓస్ భవన్ మాయం చేసినావు, సీలింగ్ భూమి నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. మేక వన్నెన పులి నీతులు మాట్లాడే చింతా ప్రభాకర్ గారు మేక వన్నిన పులిలాగా ఆవు ముఖం ఇంకేమో అంటారు. ఆడన్ని ఆధారాలు ఉన్నాయి, మేము పత్రికా మిత్రులకు ఇస్తాము. ఇది మళ్ళొకసారి బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. మీరెవరైనా మళ్ళొకసారి జగ్గారెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్ అని చెప్తున్నాం. హరీష్ రావు మెప్పు పొందాలంటే ఇంకేమైనా చేయండి, ఆ ఇంటికాడ పోయి పని చేయండి. కానీ ఏదో హరీష్ రావు గారు మెప్పు పొందనీకే మంది మీద బురద వెళ్తామంటే ఎట్టి పరిస్థితులలో ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసు అయింది, అప్పుడే దాని మీద ఎంక్వైరీ అయింది, ఆ కేసు క్లోజ్ అయింది.
కక్షపూరితంగా కుట్రాపూరితంగా అనగదొక్కే ప్రయత్నంలో భాగంగానే మరి జగ్గారెడ్డి గారి మీద మళ్ళీ తిరగదు. మరి అదే కేసులో హరీష్ రావు గారు కూడా ఉన్నారు కదా, కేసీఆర్ గారు కూడా ఉన్నారు కదా పాస్పోర్ట్ కేసులో. వాళ్ళ ప్రభుత్వం ఉందని ఆయనను అరెస్ట్ చేయకుండా మా నాయకుడిని అరెస్ట్ చేసిర్రు. కోర్టు కూడా మొన్న కొట్టేసింది. కోర్టులో కొట్టేసిన దాని మీద మీరు చర్చ చేస్తున్నారంటే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాము, మీ ఆలోచన విధానానికి వదిలేస్తున్నాము. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ఈ ఈ విధంగా మీరు ప్రజలకు పోతే రేపు మీకు అవమానాలు తప్పాయని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాం.